నల్లగొండ జిల్లా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం ఆధ్వర్యంలో జిల్లా గ్రామీణ సంస్థ నల్గొండ నందు రెండో విడత శిక్షణ ముగిసింది. 12 రోజుల పాటు ఇటు శిక్షణ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, జిల్లా ఫైర్, అటవీ, వైద్య, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, మత్స్యశాఖ, వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులు శిక్షణ ఇవ్వడం జరిగింది. వై శేఖర్ రెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మరియు ఆపద మిత్ర నోడల్ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆపద మిత్ర వాలంటీర్ శిక్షణ కార్యక్రమం మన నల్గొండ జిల్లాకి భారత ప్రభుత్వం యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యూనిట్ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 300 మంది మన జిల్లాలో శిక్షణ ఇవ్వాల్సి ఉంది. 3 బ్యాచ్లలో మొదటి బ్యాచ్ ఫిబ్రవరి 10th నుంచి 21st వరకు నడిచింది. సెకండ్ బ్యాచ్ మహిళలది, ఎక్స్క్లూజివ్ మహిళలది ఫిబ్రవరి 24th నుంచి మార్చ్ 7th వరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మూడో బ్యాచ్ మార్చ్ 10th నుంచి మళ్ళీ 21st వరకు మూడో బ్యాచ్ జరుగుతుంది. మొదటి బ్యాచ్, మూడో బ్యాచ్ పురుషులకి చేస్తున్నాము. ఈ రెండో బ్యాచ్ ఇప్పుడు ఈరోజు అయిపోయినటువంటి బ్యాచ్ మహిళలకి ఎక్స్క్లూజివ్గా చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరినీ ఏంటంటే అటు మహిళా సంఘాల నుంచి, ఎన్ఎస్ఎస్ నుంచి, ఎన్కేవై నుంచి అటువంటి ఆల్రెడీ సామాజిక కార్యక్రమాలు చేసినటువంటి వారిని తీసుకొని వారికి 12 రోజుల శిక్షణ కార్యక్రమం చేస్తారు. దీంట్లో ముఖ్యంగా ఏదైనా ఆపద సంభవించినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా ఏ విధంగా కాపాడాలనే దాని మీద, ఆ పద్ధతుల మీద ఈరోజు శిక్షణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మరి ల్యాండ్ స్లైడ్స్ కానీ, భూకంపాలు కానీ, ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ, అదేవిధంగా గ్రామాలలో వడదెబ్బలు కలిగినప్పుడు, తర్వాత పాములు కాటు చేసినప్పుడు, అదేవిధంగా హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు, మరి గ్యాస్ లీకేజ్ అయినప్పుడు ఏ విధంగా రక్షించుకోవాలి, మనల్ని ఏ విధంగా రక్షించుకోవాలి, ఇతరులను ఏ విధంగా రక్షించాలి దాని మీద మరి అటు ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రిజర్వ్ ఫోర్స్ నుంచి కూడా మనకు శిక్షకులు వచ్చి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్, సెర్ఫ్, పంచాయతీరాజ్, ఆర్&బి, ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఆపద జరిగినప్పుడు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆపద జరిగినప్పుడు ఏ విధంగా కాపాడాలి, ఎవరిని ఏ శాఖను సంప్రదించాలి, మరి ఆ శాఖ వాళ్ళు ప్రభుత్వ అధికారులు వచ్చేంతవరకు ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేయాలి, ఎటువంటి నిర్మూలన అంటే ప్రాణ నష్టం జరగకుండా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనే దాని మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ 12 రోజులలో 2 రోజులు గ్రామీణ స్థాయిలో గ్రామీణ వాతావరణాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవలంబించిన పద్ధతులు ఏంటి, అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏంటి, ఎటువంటి ఆపద జరిగినప్పుడు ఏ కార్యాలయం స్థాయిలో 2 రోజులు శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉదయం సముద్రం దగ్గర ఎవరైనా మునిగిపోయినప్పుడు కానీ, ఎవరైనా వరదలలో చిక్కుపోయినప్పుడు కానీ ఏ విధంగా వాళ్ళని రక్షించాలని కానీ ప్రాక్టికల్గా మనము ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. బోర్డ్స్ సహాయంతో, అటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ సహాయంతో, ఫైర్ డిపార్ట్మెంట్ సహాయంతో వారికి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ క్లాస్ రూమ్ జరిగేటప్పుడు కూడా ఫైర్ జరిగితే ఏ విధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఎట్లా ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు, ఎక్కడైనా బిల్డింగ్లలో మరి అగ్నిమాపక ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా నివారించాలి, మరి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని ఏ విధంగా వాడాలి, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలి, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫైర్ ఇంజన్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ గ్రామ స్థాయిలో మన కార్యకర్తలు ఏ విధంగా వారికి సహాయం చేయొచ్చు అనే వాటి మీద డీటెయిల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నిజంగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పోతుంటే, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇది ఈ కార్యక్రమం అనేది ఎంత ఉపయోగకరంగా ఉందనేది అర్థమైంది మాకు కూడా. ముఖ్యంగా మరి గత ఫస్ట్ బ్యాచ్ అయితే పురుషులు వచ్చినారో వాళ్ళందరూ కూడా ఏంటంటే వివిధ సామాజిక కార్యక్రమాలు చేసేవాళ్ళు. అంటే గ్రామస్థాయిలో కొంచెం హెల్పింగ్ నేచర్ ఉండి సమాజ స్పృహ కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు.
కానీ వాళ్ళు ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మేము మామూలుగా రొటీన్గా ఏదో మాకు మనసుకు తోచిన ప్రకారం మేము చేస్తున్నాం, కానీ మనం పర్ఫెక్ట్గా ఈ ప్రాణ నివారణ చేయాలి అంటే ఎటువంటి టెక్నిక్స్ వాడాలనేది మాకు బాగా అర్థమైంది. ఇప్పుడు మీకు ఇంకా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఆపదలు జరిగినప్పుడు ఏ విధంగా కాపాడాలో మాకు ఒక మంచి శిక్షణ ఇవ్వడం జరిగింది. 12 రోజులు అటు శిక్షణే కాకుండా ఏంటంటే మనము అందరం కలిసిమెలిసి ఏ విధంగా ఉండాలి, ఒకరి అభిప్రాయాలు ఇంకొకరికి వ్యక్తీకరించుకోవడం, తెలియజేసుకోవడము, సమాజానికి ఏ విధంగా సహాయపడాలి, దాని మీద కూడా ఏంటంటే పరస్పరం వాళ్ళ యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకోవడం కూడా ఈ 12 రోజులు ఇక్కడ రెసిడెన్షియల్ ట్రైనింగ్ కాబట్టి 12 రోజులు దాదాపుగా మరి 12 రోజులు అంటే దాదాపు 400 గంటలు అందరు కూడా కలిసిమెలిసి ఉన్నారు. సో అంత టైం కలిసిమెలిసి ఉండడం వల్ల ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకోవడానికి కూడా మంచి అవకాశం ఏర్పడ్డది. మరి మంచి ఫీడ్బ్యాక్ ఉంది. వీళ్ళందరినీ కూడా ఇంకొక బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇప్పటికే ప్రతి బ్యాచ్కి కూడా వాట్సాప్ గ్రూప్ తయారు చేసినాం. వాళ్ళందరూ కూడా వాళ్ళ మండల ఆఫీసర్స్ని అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ కానీ, రెవెన్యూ వాళ్ళని కానీ, పంచాయరాజ్, ఫిషరీస్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి మేము ఆపదలో మిత్రులుగా మేము ట్రైనింగ్ అయ్యాము, మీకు ఏమన్నా ఇన్సిడెంట్స్ అయితే మా సహాయం తీసుకోండి అనే విధంగా వీళ్ళందరికీ కలవడం జరిగింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా. సో మరి ఈ బ్యాచ్ కూడా అదేవిధంగా చెప్పడం జరిగింది. వీళ్ళకి కూడా గ్రూప్ తయారు చేశాము. నెక్స్ట్ బ్యాచ్ కూడా వస్తుంది. మరి వీళ్ళందరూ కూడా మండల స్థాయిలో ప్రతి మండలానికి ఒక 10 మంది కార్యకర్తలు అయితే తయారై ఉంటారు. 300 మంది అంటే దాదాపు 10 మంది కార్యకర్తలు తయారుంటారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒక దగ్గరికి చేర్చి మరి ఇక్కడ ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా, ఎటువంటి ఆపదలు జరిగినా కూడా వీళ్ళందరూ ఈ 10 మంది కూడా అక్కడికి మొట్టమొదటి వాళ్ళ అందుబాటులోకి వచ్చి మరి నివారణ కార్యక్రమాలు చేపట్టడానికి మరి చేస్తారని వీరిని ఇంకా మోటివేట్ చేయాలి. అదేవిధంగా ఈ గ్రూప్లలో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా జిల్లా ఆఫీసర్స్ని, మండల ఆఫీసర్స్ కూడా చేస్తాం అనుకుంటున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే మరి ప్రభుత్వ కార్యక్రమాలలో మరి ఎటువంటి ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఈ కార్యకర్తలు వాడుకోవడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. వీరు కూడా ఏంటంటే శిక్షణ ఇవ్వడమే కాకుండా శిక్షణ ఇచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోకుండా ఏంటంటే ఈ కార్యక్రమాలు ఇన్వాల్వ్ చేస్తే ఇది కంటిన్యూ అవుతున్న ఉద్దేశంతో ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాం. ముఖ్యంగా ఈ కార్యకర్తలకు ఏంటంటే ఈరోజు ఒకటి నివారణ కార్యక్రమాల మీద ఒక బుక్లెట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా బుక్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. అదేవిధంగా ఐడి కార్డు ఇస్తున్నాం, తర్వాత సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాం. సో ఈ 3 ఇప్పుడు ఇస్తున్నాము. అదేవిధంగా ఇంకా 14 రకాల కిట్ ఉంటుంది. కిట్ అంటే ఒక డ్రెస్ ఉంటుంది, ఒక డ్రెస్ ఇస్తారు, బూట్స్, గమ్ బూట్స్ ఇస్తాము, తర్వాత సిలిండర్, గ్యాస్ సిలిండర్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇస్తాము. వాళ్ళకి సంబంధించిన టూల్ కిట్స్ అన్నీ కూడా 14 రకాల వస్తువులు ఉండేటువంటి టూల్ కిట్, ఒకటి హెల్మెట్, తర్వాత గ్లౌజెస్, ఇట్లా టూల్ కిట్ కూడా 14 రకాలు ఉండేటువంటి టూల్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా 3 సంవత్సరాలకి ఇన్సూరెన్స్ కూడా చేస్తాం. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా 3 సంవత్సరాలు చేయడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో భాగంగా వాళ్ళందరికీ హెల్త్ సర్టిఫికేట్స్, హెల్త్ చెకప్ చేయించాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈసీజీ, బ్లడ్ టెస్ట్లు, ఇవన్నీ హెల్త్ సంబంధించిన టెస్ట్లను చేయించాం. అవన్నీ కూడా హెల్త్ సర్టిఫికేట్ ఇప్పిస్తున్నాం, అంటే వాళ్ళ ఫిట్నెస్ ఉందా లేదా అనేది. సో ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇది చాలా ఉపయోగమే, కానీ ఇటువంటి కార్యక్రమం ఇంతవరకు చేయలేదు. ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడ్డది. మమ్మల్ని మేము తీర్చిదిద్దుకోవడమే కాకుండా సమాజానికి ఏ విధంగా మనం సహాయం చేయాలి ఆపద కలిగినప్పుడు అనే దాని మీద మేము చాలా నేర్చుకున్నాము. ఈ కార్యక్రమాన్ని మేము అన్ని కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టిసిపేట్స్ అని చెప్పాము. మరి 300 మంది అయిపోయిన తర్వాత కిట్స్ ఇచ్చేటప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున మన కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరూ కిట్లు పంపిణీ చేయడం కాకుండా గౌరవ మంత్రివర్యులు గారు కూడా ఈ కార్యక్రమాన్ని పిలిపించి వాళ్ళ చేత మీదుగా ఈ కిట్లు, తర్వాత మళ్ళీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఐడి కార్డు, అదేవిధంగా సర్టిఫికేట్ కూడా వారికి అందజేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఒక గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఒక బ్యాచ్కి ఎంతమంది వస్తుంది? యాక్చువల్గా మన టార్గెట్ 100 మంది, కాకపోతే లాస్ట్ టైం 110 మంది వచ్చారు జెంట్స్, ఇప్పుడు 130 మంది వచ్చారు. సో ఆల్మోస్ట్ 240 మంది ఇప్పటికే అయిపోయారు. ఇంకొక 60 మందికి ఇస్తే మన టార్గెట్ అయిపోతుంది. ఇప్పుడు 3 years ఇన్సూరెన్స్ అంటున్నారు కదా సార్, వాళ్ళకి ఏమన్నా వాలంటరీకి ఏమన్నా బెనిఫిట్స్ లాగా ఏమన్నా ఇస్తారా? వాలంటరీ అంటే ఇప్పుడు ఎన్వైకేల వాళ్ళకి కొంచెం అమౌంట్, అంటే వాళ్ళకు చేస్తున్న సేవా కార్యక్రమం ప్రోత్సాహకంగా, అంటే ఇప్పటివరకు అయితే అటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి చెప్పలేదు. ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళకి ఏదో ఆశ కల్పించి చేయడం కంటే వాళ్ళకి, ఎందుకంటే మీరు సమాజ సేవ చేయాలనే దాని మీదనే వాళ్ళకి అంత ఫోకస్ ఉంది.
మళ్ళీ మనం ఏదో ఇస్తాము అట్లా అంటే వాళ్ళకు దానికోసమే ఎదురు చూసే అవకాశం ఉంది. కాబట్టి అట్లా కాకుండా ట్రైనింగ్ అంతా కూడా వాలంటరీ, దిస్ ఇస్ వాలంటీర్, స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొనడానికి ఇది ట్రైనింగే వాలంటీర్ ట్రైనింగ్, ఆపద మిత్ర వాలంటీర్ ట్రైనింగ్. కాబట్టి ఇది అందరూ వాలంటీర్స్. దీనికి ప్రభుత్వం నుంచి వారికి సహాయకరంగా ఓన్లీ ఇన్సూరెన్స్, ఈ టూల్ కిట్, అదేవిధంగా సర్టిఫికేట్, వాళ్ళ రికగ్నేషన్ సర్టిఫికేట్, ఒక డ్రెస్, ఒక ఆర్మీ లాగా వాళ్ళకు డ్రెస్ ఉంటుంది. సో వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటుంది. అంటే డ్రెస్ వేసుకొని ఇట్లా ఒక ఆపద ట్రైనింగ్, నేషనల్ ట్రైనింగ్, ఉత్సాహం కూడా వస్తుంది. అదే ఇప్పుడు అంటే మేము కొంతమంది మీరు లాస్ట్ టైం పార్టిసిపేట్ చేసి వాళ్ళు చెప్తుంటాయి ఎంత వండర్ఫుల్గా వాళ్ళు. అదే నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టీం వచ్చింది, మొన్న 5th రోజు. అసలు మేము దేశంలో ఇంతమంది తిరుగుతున్నాం కానీ, అంటే మనం గొప్ప చెప్పడం కాదు, దేశం ఇంతమంది ఇన్ని జిల్లాలు తిరిగాము. ఇక్కడ ప్రత్యేకంగా మహిళలతో ఇంటరాక్ట్ అయింది. వాళ్ళ ఎంతూజియాజము, అసలు వాళ్ళ ఎనర్జీ చూసి ఆశ్చర్యపోతుంది. మహిళలు కూడా ఇంత ఎంతూజియాజంగా పార్టిసిపేటరీ అప్రోచ్ తోటి వాళ్ళు స్వచ్ఛందంగా మేము ఎవరు చెప్పలేదు మాట్లాడమని, వాళ్ళకు ఎవరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడమన్నాం. జనరల్గా స్టేజ్ రిహార్సల్ చేస్తుంటారు మాట్లాడాలంటే, మేము ఎటువంటి రిహార్సల్స్ అటెండ్ చేయట్లేదు, వాలంటీర్గా వాళ్ళే. ఒక అమ్మాయి అయితే ఎంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అంటే, అసలు మీరున్నారా, ఎంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఎవరైనా చెప్పారు అమ్మాయికి వచ్చి. కార్యక్రమం అయితే వండర్ఫుల్గా జరుగుతాను. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ట్రైనింగ్ అనుకున్నాను కానీ ఇప్పుడు ఇంత వండర్ఫుల్గా జరుగుతుంది అనుకోలేదు. దీని మీద కూడా మేము ఆల్మోస్ట్ నేను 3 months నుంచి వర్క్ చేస్తున్నాను. 3 months నుంచి అన్ని డిపార్ట్మెంట్లు పిలవడము, వర్క్షాప్ చేసినాము. వాళ్ళందరికీ టాపిక్స్ ఈ బుక్ ఇచ్చేసి ఈ టాపిక్స్ మేము ప్రిపేర్ చేయించి వాళ్ళతో పీపీటీలు తయారు చేయించి ఆల్మోస్ట్ ఒక 3 times చేయించినాక మేము ఒక కంక్లూజన్కి వచ్చాం అని ఇంకా మనం స్టార్ట్ చేయొచ్చు అని. సో అప్పుడే స్టార్ట్ చేసాం, వితౌట్ అడవుడే స్టార్ట్ చేయలేదు. బట్ ఎక్కడ కూడా ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా విన్నారు. వాళ్ళు వచ్చే రిసోర్స్ పర్సన్ కూడా ఒక్క క్లాస్ కూడా ఎక్కువట్లేదు. అందరూ టైంకి వచ్చారు రిసోర్స్ పర్సన్స్. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా. మరి వాలంటీర్లకు మరి విద్యా ఉద్యోగాల్లో మీరు ఇచ్చిన సర్టిఫికేట్ ద్వారా ఏమన్నా